జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డాడు. బలం తక్కువగా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా 6వ స్థానాధిపతి అయిన కుజుడు నీచబడటం మూలంగా శత్రువులు అధికంగా ఉంటారు, ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయండి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. శని భగవానుడు పంచమ స్థానంలో ఉన్నారు. మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఇస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహు భగవానుడు మీకు మిత్రస్థానమైన కుంభరాశిలోకి రాబోతున్నాడు. రాహువు మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఇస్తారు. ల్యాండ్స్ కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడబోతున్నాయి. మీ ఆస్తుల్లో చాలా ఆనందంగా ఉంటారు. కేతు భగవానుడు మీకు దశమ స్థానంలోకి రాబోతున్నారు. ఇది చాలా మంచి విషయము. మీకు ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 6వ స్థానంలో బుధుడు ఉన్నారు. శత్రువులు ఎక్కువగా ఉంటారు. బిజినెస్ పరంగా జాగ్రత్తగా ఉండండి. విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా మీ పార్ట్నర్తో గొడవలు అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమంలో సూర్యుడు ఉన్నారు. దాని మూలంగా మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా మీకు కెరియర్ పరంగా మంచి డెవలప్మెంట్స్ వస్తాయి. చాలా ఆనందంగా ఉంటారు. గురు భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నారు. కుటుంబాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉండటం మూలంగా కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా ఇష్యూస్ ఉంటాయి. బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. ముఖ్యంగా హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. కుజుడు నీచబడి ఉన్నారు కాబట్టి మీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకుంటే కనుక చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.